నడవలసిన వాళ్ళకి త్రోవ తెలియదనా? నాయకుడు అంటే దేవునికి మనుషులకి మధ్య ఒక వ్యక్తి. అదే ఆ వ్యక్తి అంటే ఇప్పుడు మనం ప్రసంగంలో ఉండగా చూస్తాం. నాయకుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, పొలంలో పనిచేస్తే ఒక మేస్త్రి ఉంటాడు, అవునా? ఆ మేస్త్రి దగ్గర ఎంతమంది పనిచేస్తారు? కొంతమంది 20 మంది 30 మంది. ఈ 30 మంది కూడా ఎవరి మాట వింటారు? ఆ మేస్త్రి మాటే వింటారు. సరే, ఈ ఊరు ఉందనుకోండి, ఈ ఊరుగా ప్రెసిడెంట్ ఉంటాడు. ఈ ఊరందరూ కూడా ప్రెసిడెంట్ మాట వింటారు కదా. అలాగే ఎమ్మెల్యే మాట వింటారు, ఎంపీ మాట వింటారు, ముఖ్యమంత్రి మాట వింటారు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మాట వింటాడు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క స్టెప్ ఏరియాని బట్టి అట్లా మాట వింటారు. కానీ ఇవన్నిటికంటే ముందు నాయకుడి గురించి మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఒక వాక్యాన్ని చూపించి ఇంకా లోతుగా మిమ్మల్ని తీసుకెళ్తా. హల్లెలూయా. ఎంతమంది వచ్చారంటే మొత్తం? ఒక లెక్క అయితే మామూలుగా సెవెంటీ ఎంతమంది వచ్చారు? అమ్మా 10 మందా? ఓకే, దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూడండి, నడిపించుట అనగా ప్రభావితము చేయుట, క్రీస్తు వలె ఉండుట అనగా యేసు ప్రభావితము చేసినట్లు చేయుట. నాయకులు యేసు క్రీస్తుతో సమీప సన్నిహితము వృద్ధి చేసుకున్నప్పుడే ఇది సార్థకమవుతుంది. ఒక నాయకుడిని సార్థకమైన వాడిగా చేయుటకు యేసుతో సన్నిహితం యొక్క అర్థమును, దాని పద్ధతిని అతడు గ్రహించుట. చూడండి, నాయకుడు మరియు యేసుతో సన్నిహితం. ఇప్పుడు సేవకులుగా మనం ఎవరితో సన్నిహితంగా ఉండాలి? దేవుడితో సన్నిహితంగా ఉండాలి. ఈ సన్నిహితంగా ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేస్తే సరిపోతుందా? వాక్యం ఉంటే సరిపోతుందా? రైట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఇచ్చారు సాయి గారు. ఎందుకంటే యేసుతో సన్నిహితం. ఒకటి చూడండి, ఇప్పుడు లోకంలో ఒక మాట ఉంది, వారితో జత కడితే ఒక వ్యక్తి 6 నెలల తర్వాత 6 నెలలు సహవాసం చేస్తే వీరే వారు అవుతారు అన్నట్టు, వారే వీరు అవుతారు అన్నట్టు సాగుతుంది. ఇది గురికినే పోలేదు. ఇప్పుడు మనం ఎవరితో సన్నిహితంగా ఉంటున్నాం? యేసుతో సన్నిహితంగా ఉంటున్నారా, ఉండలేదా? అది మీ హృదయాల మీద చేపెట్టుకుని ఆలోచించుకుని జాగ్రత్తగా దేవుడికి సమాధానం చెప్పండి, నాకు చెప్పక్కర్లేదు. ఎందుకంటే దేవుడితో సహవాసం చేస్తే మనకి ఎవరి బుద్ధులు రావాలి? ఏసై బుద్ధులే రావాలి. మరి ఏసై బుద్ధులు ఉన్నాయి మన దగ్గర? లేదా కొందరు ఉంటారు, ఏసై పెళ్లి చేసుకోలేదు కదా, నేను చేసుకుంటే మా కాన్సెప్ట్ మీకు ఏం తెలుసు అంటారా? అలా కూడా ఉంటారు. ఎందుకంటే ఇంట్లో సమస్యల గురించి చాలా సమస్యల్లో పడే పాత్రలు కూడా ఉన్నారు. అయితే మనం ఉండగా ఏం చేయాలనేది చూద్దాం పాఠంలో. నాయకులు దేవుడితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పుడు వారి జీవితంలో చాలా సాధ్యమైన వారే ఉండేది. వీటిని గూర్చి ఉదాహరణ బైబిల్ నిండా కలవు. అయితే దేవుడితో సన్నిహిత సంబంధము కొరత పడినప్పుడు వారు విఫలమై విషయము దుఃఖకరమై క్రైస్తవ నాయకులమైన మనము ఎలాగ ఉన్నామంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఎక్కడుంటుందండి వాక్యం? 15వ అధ్యాయంలో ఉంటుంది. అయితే ఆయనకి మనం దగ్గరగా ఉండి ఏమన్నా చేయగలదు. ఆయనకు దూరంగా ఉండి మనం ఏం చేయగలమా? చేయలేము.
ఎందుకంటే సేవకి రాకముందు, సేవకు వచ్చే ముందు మనం దేవునితో సత్సంబంధం కలిగి దేవునితో మాట్లాడి ప్రభు సేవలో మనం నడుస్తున్నాం. అనేక సమస్యలు రావచ్చు సంఘాలు, చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి ఏదో అర్థం కలదు. అన్నీ కూడా దేవుడు దాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నువ్వు ఉండగా నీలో ఏ రూపం రావాలి? క్రీస్తు స్వరూపం రావాలి. నీలో క్రీస్తు స్వరూపం వచ్చినప్పుడు విశ్వాసులకు ఏ రూపం రావాలి? యేసయ్య స్వరూపం రావాలి. మరి వస్తుందా? ఇప్పుడు సేవకులు కరెక్ట్గా ఉన్నప్పుడు, విశ్వాసులు కూడా ఉన్నప్పుడు, విశ్వాసులు ఈ రకంగా ఉంటున్నారా లేదా? ఈ విశ్వాసులు ఈ రకంగా లేరనుకోండి, ఎవరు తప్పు? 100%. ఎందుకంటే మనం ఒకటి తీసి ఒకటి ఇక్కడ పెట్టకూడదు, ఒకటి ఇక్కడ తీసి అక్కడ పెట్టకూడదు. దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే వాక్యం ఎలా ఉందో అలాగే మనం బోధించాలి. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 8 వరకు తీసి పెట్టుకోండి. ఇది మూల వాక్యం. చదువుతారా ఒకరు? వాళ్ళకి ఎవరైనా బైబిల్ చదువుకోండి. ఎవరైనా నీట్గా మైక్ ఇస్తాను, మీరు చదువుతారంటే. అదే మీరే పడుకోవచ్చు. అక్కడ కూర్చోండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 8 వాక్యాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు నిలిచి ఉండి మీ యందు నేనును నిలిచి ఉందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉందునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నాయందు నిలిచి ఉండిన ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అతి వానిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని సేవకులారా, ఇక్కడ నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయకుడు. ఈ వాక్యం ప్రతి సేవకుడికి తెలుసు, అవును కదండి? ఇదే వాక్యం మీద చాలా ప్రసంగాలు చేస్తుంటాం. ఈ వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. ఏమంటున్నాడు దేవుడు? నేను నిజమైన ద్రాక్షావల్లి. ఇక్కడ నిజమైన ఎందుకు పెట్టాలి అసలు? ఎప్పుడు గమనించారా? ఒక పాయింట్ కూడా చాలా లోతైన అర్థం ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను నిజమైన ద్రాక్షావల్లి. నిజమైన ద్రాక్షావల్లి అంటే దీంట్లో ఇంకోటి ఉంది. అబద్ధమైన ద్రాక్షావల్లి ఉంటుందా? అవునా కదా? అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే పాయింట్ అవుట్ చేసి, ఎట్లా అంటే నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయకుడు. రెండో దాంట్లో నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. అంటే ఒక ద్రాక్ష తోట యజమాని తోట వేసేటప్పుడు ఏమంటుందంటే, తోట వేసేటప్పుడు అవి మొదల్లోనే తీసుకొచ్చి పాతి పెట్టి దానికి కొంతకాలం వాటర్ వేసి దానికి ఎరువేసి పెంచుతూ ఉంటాడు. పెంచుతూ ఉన్నప్పుడు అది బలంగా పెరుగుతుంది. పెరిగిన తర్వాత దానికి పందిరేసి మొత్తం తీగలు అల్లుకుంటూ ఉంటాయి.
కొన్ని దాంట్లో వెర్రి ద్రాక్షాలు ఉంటాయి, కొన్ని కారు తీగలు ఉంటాయి, కారు ద్రాక్షాలు ఉంటాయి. ఇవన్నీ ఎవరు పెట్టారు? ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఎందుకంటే అక్కడ దేవుడితో మనం అంటికట్టకపోతే మనలో పాపం ఆటోమేటిక్గా అతికిపోతుంది. ఎందుకంటే ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు, ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపబడిన దానిలో పనికిరాని తీగలను తీసివేయను. అంటే పనికొచ్చేది అందరూ సేవకులమే. దీంట్లో కొంతమంది సాతానుగా శోధిస్తూ ఉంటాడని చాలా సాతానుగాడు బాగా శోధిస్తూ ఉంటాడు, సేవకుల్ని బాగా పట్టుకుంటాడు అనుకోవచ్చు. చాలా మంది విశ్వాసం సేవకుల మీద కంటిన్యూ ప్రయత్నం చేస్తారు. కంటిన్యూ ఎప్పుడో వదిలేసే పాపాలను కూడా ఎదురుగుండా వచ్చి చూపిస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇంటర్నల్గా అనిపించే ఉంటారు. ఎందుకంటే భయంకరంగా మామూలుగా కాదు, అసలు ఆ శోధనలే జయించాలి. దేవుడి వాక్యంలో ఉంటుంది. మనం ఎవరితో పోరాడాలండి? మనం ఎవరితో పోరాడాలి? మీరు సేవకులు కాబట్టి నేను వాక్యం చెప్పకుండా అడుగుతున్నా. అందుకని తెలియకుండా తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరూ వాక్యం తెలుసు. ఎందుకంటే మనం ఎవరితో పోరాడాలి? దురాత్మ. వాళ్ళతో మనం పోరాడాలి. వాళ్ళతో పోరాడాలంటే మనకి ఏం కావాలి? ఏ శక్తి కావాలి? ఎదిరించడానికి ప్రార్థనా శక్తి కావాలి. ఎందుకంటే ఈ లోకంలో చిన్న ఇట్లు గొడవ, వాళ్ళు ఇది పెట్టారు, వాళ్ళు అది పెట్టలేదు, ఇది పెట్టారు, మొత్తం అన్ని రకాలుగా చెప్పుకోవాలంటే ఒక రకమైన వాతావరణాలు ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెడితే అవన్నీ చిన్నవి అనమాట. మనం నేను దేంతో పోరాడమంటున్నాడు? వాటితో పోరాడమంటే నీకు ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే, అవునండి, పట్టుదల ఉంటే, ప్రార్థన శక్తి ఉంటే, ప్రార్థనా బలం ఉంటే ఎవరితో పోరాడమంటున్నాడు? ఊళ్ళో ప్రెసిడెంట్ గారితోనా, లేదా ఎంపీ గారితోనా, ఎమ్మెల్యే గారితోనా, పోలీసు వాళ్ళతోనా, రౌడీలతోనా? కాదే, అంతకాల శక్తులు, దురాత్మ, లోకనాలు. వీళ్ళు ఏం చేస్తారంటే వాడు పైకి కనపడగానే భలే ప్రభావితం అయిపోతాడు. వాడు బయటకు కనపడతాడా? కనపడదు. వాడిని ఏదో పక్కనే కూర్చున్నానే ఉంటాడు. నువ్వు వాడితో పోరాడితే అప్పుడు నీకు సెట్ అయిపోతుంది. అది గమనించండి. లేదనుకో, పోరాడలేదనుకో, మన పరిస్థితి ఏమైపోతుంది? ఓడిపోతాం, ఎండిపోతాం. ద్రాక్షవల్లి కదా, ఎండిపోతాం. ఎండిపోయినప్పుడు ఇంకేమవుతుంది? ఎండిపోయింది ఏమైనా ఉంచుతాడు ఆ తోట యజమాని? వేరు చేయబడి అక్కడి నుంచి తీసేస్తాడు. ఇక దీంట్లో గుంపులో ఉన్నాం. ఇంకా చూడండి దేవుడి సేవకులారా, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ ఏరియా కాదు, ఈ తొణిక ఏరియా, అమలాపురం, ఇది మొత్తం ఆంధ్రాంతా నాకు చాలా తెలుసు. బైబిల్ క్లాస్లో చెప్తూ ఉంటాను. ఓన్లీ సేవకుల కొరకే. సేవకులు ఎలా ఉండాలనేదే ఇంపార్టెంట్. చూడండి, ఒక్క సేవకుని తయారు చేస్తే ఎంతమంది విశ్వాసులు వస్తారు? చాలా మంది రావచ్చు. చూడండి, విన్నారు వాక్యం. ఒకసారి మరి ఒక వాక్యాన్ని చెప్పి ముందుకెళ్తా. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు చదివి సహాయం చేయండి. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనారకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? చాలండి. చూడండి, విన్నారండి? వాక్యం చదివరా? ఒకసారి నా ఇంట్లో ఒకసారి విన్నారా? వాక్యం విన్నారా? తీసారా? అందరూ తీసారా? బైబిల్ తీసారా? ఎంత భయంకరంగా ఉందండి. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనకి పరీక్ష ఎక్కడో లేదు, పరీక్ష
ఎక్కడో లేదు, ఎక్కడికో వెళ్ళి ఏదో ఊరు వెళ్ళి ఎగ్జామ్ క్లాస్లో కూర్చుని ఎగ్జామ్ రాయడం కాదండి. పరీక్ష ఎక్కడుంది ఇక్కడ? పరీక్ష ఎక్కడుందండి? ఏం మాట్లాడలేదండి. పరీక్ష ఎక్కడుంది? వాక్యం జరుగుతుందండి. పరీక్ష ఎక్కడుంది? వాక్యంలో ఉందా? అంటే వాక్యం మనకి అప్లై చేసుకుంటే ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? అమ్మా మీరు ఎప్పుడైనా సమాధానం ఇవ్వాలి. మీరు ఎవరైనా అనుకోండి రిపీట్ అడుగుతూ ఉంటాను నేను. ఎందుకంటే క్లాస్ చెబుతున్నప్పుడు స్టూడెంట్ వినాలి. వింటున్నారా లేదా అనే దానికి నాకు జవాబు కావాలి. అర్థమైందండి? ఇప్పుడు వాక్యం చదివారు. అతడు సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలిన వాడే ఉండవలెను. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని చూడండి. ఇప్పుడు మళ్ళీ మొదటి కొత్త ఎందుకంటే మన కుటుంబం కానించి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలి. ఇప్పుడు భార్య, నీకు కుటుంబం వచ్చింది కాబట్టి కుటుంబంలో భార్య భర్త మాట వినాలా లేకపోతే భర్త భార్య మాట వినాలా? భార్య భర్త మాట వినాలి. ఈ భార్య భర్త మాట వినాలని చేయగలుగుతుంది ఒకసారి. అంటే 1, 2, 3 నలుగురే వినాలి. నలుగురే మీరు చేతులు ఇస్తారు. కనబోళ్ళందరూ కూడా భార్య మాట వినోళ్ళే అమ్మా, అంతే కదండి? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 5 మందినా? మీరు 5 మంది కనబోళ్ళందరూ ఇంత రిపర్స్గా చెప్తున్నారు. దేవుడు నామానికి స్తోత్రం కలుగుతారు. ఆయన చెప్పింది 5 మంది చెప్పింది కరెక్టే. ఏం చెప్పారు మీరు? ఇప్పుడే డౌట్ చేస్తారు. భార్యలు అన్నప్పటికే మనం ఎక్కడికో ఎగిరిపోతుంది మైండ్. అసలు ఏం చేస్తున్నారు? అయితే ఒకటి వినండి. ఏమన్నారు మీరు? భార్య భర్త మాట వినాలి. బైబిల్లో రాస్తుంది, చూపిస్తా. ఎందుకంటే భర్తే భార్య మాట వినాలి. బైబిల్లో చూపిస్తా మీకు రిఫరెన్స్. అయితే ఇది పక్కన పెడదాం. పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. మరి వింటున్నారా పిల్లలు? నువ్వు పిల్లల్ని ఇప్పుడు కొడుకుల్ని కూతుర్ని నువ్వు అండర్స్టాండింగ్ చేయలేనప్పుడు నువ్వు సేవలో ఎలా వదులుతావు? చూడండి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాడు దేవుడు మనకి. ఎందుకంటే నువ్వు ఏమన్నా చెయ్యాలి, స్టడీ చేయాలి, ఇలా చేయాలనుకుంటే నువ్వు ఇంట్లో చాలా క్రమశిక్షణగా ఉండాలి. నువ్వెవరో ఇంటికి యజమానివి, నువ్వు ఒక నాయకుడివి. ముందర ఇంట్లో నాయకుడిగా కరెక్ట్గా ఉండు, ఇంట్లో ఒక యజమానిగా కరెక్ట్గా ఉండు. అప్పుడు తర్వాత నీ ఇంట్లో క్రమశిక్షణ నెంబర్గా ఉన్నప్పుడు నువ్వు బయటకు వచ్చి సేవ చేయి. అంతే. దేవుడు చెప్పాడా? నువ్వు ఇలా లేకపోతే దేవుని సంఘమును ఎలా పాలించావు? ఎలా పాలిస్తావు? నీ దగ్గర అనుకోవచ్చు. కొంతమంది భార్యలంటే చాలా భయం. భయం అంటే మరి ఇంటిగా టార్చర్ అలాగే ఉంటుంది. చిన్నదానికి పెద్దదానికి పడదు. ఇక్కడ ఏమైపోతుందంటే మనస్పర్ధలు వచ్చేస్తాయి. ఒక తొందరగా కోపం వస్తుంది. ఆవిడకు మాట్లాడదు, నువ్వు మాట్లాడతావు. ఈ రిలేషన్ ఎగ్జిస్ట్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ దీన్ని కట్ చేయాలంటే దేంతో కట్ చేయాలి? నువ్వు ఇవన్నీ కూడా కంట్రోల్లోకి రావాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకుంటే సరిపోతా. అవతల వ్యక్తి తగ్గించుకోవద్దా? అవతల వ్యక్తికి డబుల్ ఉంటుంది. నీకు సింగిల్ ఉంటే డబుల్ ఉంటుంది. పవర్ మామూలుగా ఉండరు. అయితే ఒకటి చెప్తున్నా, మీరు ఎవరిని జయించాలన్నా కానీ ముఖ్యంగా మోకాళ్ళ అనుభవంతోనే జయించాలి. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. ఈ మోకాళ్ళ అనుభవం లేదనుకోండి, లేదు చేయలేవు. నువ్వు నిద్రపోతున్నప్పుడు, నీ భార్య నిద్రపోతున్నప్పుడు ఉదయాన్నే 3:30 లెగిసి నువ్వు భార్య పక్కనే మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, భార్యకి
హృదయంలో ఒంట్లో వణుకు పుడుతుంది. పుడకదా పుట్టదా? మామూలుగా కాదు. అరే నా భర్త చేస్తున్నాడు, నేను చేయట్లేదు, ఇట్లా నేను తినేసి ముద్దులాగా నిద్రపోతున్నాను అని అనుకుని ఒక్కరోజు పౌరషంగా పడుకోవచ్చు, రెండో రోజు పడుకోవచ్చు, మూడో రోజు పడుకోవచ్చు. నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అనుకోండి, ఒక నెల రోజులు అయితే నీ భర్త మోకరిస్తా నీ భార్య అమ్మా భార్యలు ఎక్కువ చేస్తున్నారా? మరి భర్తలు అంటే నేను అడిగేది, మీరు సేవకులేనండి? సేవకులేనా? మీరు ఎందుకు చేయట్లేదు ప్రార్థన? కాదు కాదు, మీ భార్య చేయట్లేదా? మీ భార్య గురించి అడుగుతున్నా. ఎంత పక్కింటి వాళ్ళతో దొంగ పనిపోతుంది, అవి పక్కింటి వాళ్ళతో అవి ఇంట్లోనే చూసుకోండి. ఎందుకంటే మీరు సేవకులు, మీరు చేయట్లేదా? మీ భార్య చేస్తుందా లేదా? మీ డిస్కషనే. పక్క వాళ్ళు చూడండి, సమయం అంట లోకంలో సాగుతుంది. మనకు బాగా ఒక ఆలోచన ఉంది. మన ఇంట్లో సమస్యలు మనం పట్టించుకోం, కానీ పక్కింటి సమస్య బాగా పట్టించుకుంటాం. ఆడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళి తిరిగి వస్తున్నాడు, ఏం తెచ్చుకుంటున్నాడు, ఏం తింటున్నాడు, ఎవరితో గొడవ పడుతున్నాడు, ఎవరితో వెళ్ళకుంటున్నాడు. ఇవేనా అవసరం? అసలు ఒక రూపాయి కలిసి వస్తుందా నీకు? 10 రూపాయలు ఇస్తారా వాళ్ళ గురించి ఆలోచిస్తే? వాటి అక్కడికి పోతారు, ఎక్కడికి పోతారు, కానీ ప్రార్థించేయి వాళ్ళ గురించి. కానీ వాళ్ళ గురించి మన రెప్పులే మనం ఎప్పుడు చెప్పకూడదు దేవుడి సేవకులుగా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది మనకు అనవసరం, అది మనకు అనవసరం. మన జీవితంలో దేనికి ఉపయోగపడదు. ఇప్పుడు ఎదుటింటోడు భార్య వాడు ప్రార్థన చేయదు, ఆయన ప్రార్థన చేస్తాడు అన్నదానికి నీకు ఏమైనా కలిసి వస్తుందా? ఏమీ రాదు. అసలు మాకు అనవసరం. కానీ మన ఇంట్లో మనం ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఒక సేవకుడి గురించే మాట్లాడుతున్నాడు. మన సేవకుడుగా ఎలా ఉండాలంటే అతడు సంపూర్ణ బాధ్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనొచ్చు, తన ఇంటి వారిని బాగుగా ఏలిన వాడే. చూడండి, మామూలుగా వెళ్ళడం కాదంట, బాగుగా వాళ్ళకి ఏం కావాలంటే తీసుకొచ్చి పెట్టాలి, అన్ని సమకూర్చాలి. ఏం లేదు నాకు ఏం చేయాలని చెప్పి ఎక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏం కాదు. అందుకనే ఎందుకంటే ఇంటిని బాగా ఏలాలని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ ద్రాక్షావళి గురించి మనం చూసాం. ద్రాక్షావళి గురించి కొద్ది పాఠం కొంచెం ముందుకెళ్దాం. అయితే ఇక్కడ చూసినట్లయితే సన్నిహితము అర్థం చేసుకున్నట. సన్నిహితం అనగా అనేవి ఇది ప్రతి క్రైస్తవ నాయకుడికి ఎందుకు ప్రాముఖ్యమైనది ఉన్నది. అనేక పదములు వేయవలను. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 9 నుంచి 11 వరకు ఒకసారి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 11 వరకు. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని ఉన్నాను. ఎవరు రాశారండి మాటలు? అపోస్తుడైనటువంటి పౌలు గారు రాశారు. ఆయన ఎంత అనిపించుంటాడు, ఎంత లోతుగా ఉంటాడు అంటే ఆయన చాలా ఆస్తిపరుడు, ఆయనకి చాలా డబ్బు ఉంది, చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా వదిలేసి ఎప్పుడైతే దేవుడు పౌలు గారిని పట్టుకున్నాడో ఆయన ఏమనుకున్నాడు? ఈ లోకమంతా కూడా దీంట్లో ఎంత అర్థం ఉందండి అంటే సేవకుడు ఏ రకంగా మీరు ప్రతి దాన్ని మనం ఇష్టంగా తీసుకుంటున్నామో అది దాన్ని బట్టి ఆయన లైవ్గా అనిపించాడు. అనిపించిన వల్ల దాంట్లో సారాంశం ఏముందంటే
ఇదంతా కూడా పెంటతో సమానమైన ఒక మాటలో క్లీన్ చేశారు. చూడండి, మనం ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు దేవుణ్ణి ఎన్నిసార్లు తలుచుకుంటాం? ఎన్నిసార్లు తలుచుకుంటామండి? 2-3 సార్లు కంటిన్యూ తలుచుకుంటున్నాడా? చూడన్నా, కంటిన్యూ తలుచుకుంటున్నాడా? కంటిన్యూ అంటే ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు కూడా నువ్వు సహవాసం ఎవరితో చేస్తున్నావు? దేవునితో. నీ ఫ్రెండ్ ఎవరు? చూడండి, ఒక మాట చెప్తాను. కొత్తగా ఒక 2 వ్యక్తులు కొత్తగా కలిశారు, బ్రదర్స్. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ఆవుభావాలు, వాళ్ళ మాటలు, ఈయన మాటలు ఈయనకి, ఈయన మాటలు ఈయనకి నచ్చినాయి. నచ్చిన తర్వాత మినిమం ఒక 1/2 గంట మాట్లాడుకున్నారు. తర్వాత 2వ రోజు కలిశారు. కొంచెం ఇంకో 1/2 గంట పెంచారు, 1/2 అవర్ మాట్లాడుకున్నారు. మళ్ళీ తర్వాత ఇంకొక 1/2 అవర్ పెంచారు. అలాగా ఒక నెల రోజులు అయినప్పటికీ వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎలాగైపోతుందంటే గంటల తరబడి మాట్లాడుకుంటున్నారు. గంటల తరబడి మాట్లాడుకుంటే వీళ్ళకి సమయం సరిపోవట్లేదు. వీళ్ళు రోజు చేయవలసిన పనులు పక్కన పెట్టేసి ఈ మాటల సంభాషణలకే ఇచ్చేస్తున్నారు. అంటే వాళ్ళ మధ్యలో ఏం పెరిగింది? సహవాసం. అంటే మీరు ఇద్దరే చెప్పారు, కనబడాలని ఎవరు చెప్పరా? ఏమంటారు? వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది, కనబడికి అర్థమవుతలేదు వాక్యం. ఓకే, అందరూ రిప్లై ఇవ్వండి. ఎందుకంటే మీరు అందరూ స్కూల్కి వెళ్ళినోళ్ళే, నాకు తెలిసి స్కూల్కి వెళ్ళినోళ్ళే. అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు అన్నీ కూడా రిప్లై చెప్తూ ఉంటే ఎదుట టీచర్కి ఏమవుతుందంటే ఇంకా మంచిగా డెవలప్ చేయాలని చెప్పి కొన్ని విషయాలు మనం తేటగా మాట్లాడుకోవచ్చు. అయితే ఇద్దరు స్నేహితులు రోజు రోజుకి సంబంధం పెరిగిపోతుంది. చూడండి, లోకంలో కొంతమంది ఉంటారు చాలా గాఢంగా ఇష్టపడతారు. అంటే ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే వాళ్ళు వీలైతే కడుపులో తీసి ఆయన కడుపులో పెట్టేయాలన్నంత ప్రేమగా ఉంటారు. అంత ప్రేమగా ఉంటారు. వాడికి ఏదైనా అయితే విలువలు ఆడిపోతారు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏడు సంబంధం కుదిరింది, స్నేహబంధం చాలా దృఢంగా ఉంది. మరి యేసయ్య నీ గురించి నీ పాపాల నిమిత్తం ఆ కలవరశిలో మరణిస్తే నిన్నే కోరుకుంటున్నాడు. నీ ఎన్నిసార్లు చేయకుండా నిన్నే కోరుకుంటున్నాడు. అయినా కానీ ఆయన స్నేహం చేయట్లేదే. ఏదో నాకే వస్తుంది, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కలుస్తాను, కనవ నన్ను వదిలే అన్నట్టుగా జీవిస్తున్నాం మనం. అది మంచిది కాదు. ఎందుకంటే ఆయనతో రోజు సత్సంగం కలిగితే ఎలా ఉంటుందంటే ఆ మాధుర్యం మామూలుగా ఉంటుందండి. వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, చెప్పేటప్పుడు కంటే ధ్యానించేటప్పుడు చాలా బలం పొందుకుంటాం మనం. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ధ్యానం అంటే నువ్వు ఎవరితో ధ్యానిస్తున్నావు? దేవుడు వాక్యాన్ని నువ్వు నెమరు వేసుకుంటున్నావు. నువ్వు నెమరు వేసుకున్నప్పుడు నీకు దాంట్లో నుంచే కొన్ని అద్భుతమైన పాఠాలు బయటకు వస్తాయి. నువ్వు ఫీల్ అవుతున్నావు, లోపల నువ్వు ఫీల్ అవుతున్నావు. లోపల ఫీల్ అవుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని ఫీల్ అవుతున్నప్పుడు దేవుడు నీకు దాంట్లో ఉన్న బలాన్ని ఇస్తాడు. అయితే చూడండి, వాక్యంలో ఒక మాట ఉంటుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. అది నేను సగం మాట్లాడుతాను, సగం పూర్తి చేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ టచ్ చేసి వదిలేస్తాను, ఆల్రెడీ మీకు తెలిసినాయి కాబట్టి. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. పాడతారా పాట? నా బాధలలో నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయ సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయ సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే
బ్రతికించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను హల్లెలూయా హల్లెలూయా దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా అయితే ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్పినాడంటే ఈరోజు సేవకుడిగా మనం ఎంత కరెక్ట్గా ఉంటున్నాం అనేది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇతరుల్ని బాధ పెట్టేవారిలాగా ఉంటున్నామా? ఇతరుల్ని శోధించేవారిలాగా ఉంటున్నామా? చూడండి, మీరు తప్పుగా అనుకున్న ఒక మాట చెప్పారు. హైదరాబాద్లో చర్చిలు కడతారు, చర్చిలు చిన్న చిన్న చర్చిలు, మామూలుగా చిన్న చర్చిలు కడతారు. అవి నోటరీ చేసి, మామూలుగా నోటరీ అంటే తెలుసు కదా, నోటరీ పట్టాలు అంటే కదా, నోటరీ తెలుసు కదా. ఆ నోటరీ ద్వారా స్థలం కొంటారు. వాటికి వచ్చేది 80 గజాల స్థలం ఉంటుంది. ఆయన ఆ చర్చి కట్టేటప్పటికి దాదాపు 120 గజాలు చేసేస్తాడు ఈ స్థలాన్ని. మీరు బాగా ఊపుతున్నారు, కరెక్టా? చెప్పండి. ఈయన లేదు కరెక్ట్. ఎందుకంటే నేను మనుషులు చూసుకోవాలని, ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పుడు జరిగేది పొజిషన్ 80 గజాల స్థలం కొన్నాడు. 80 గజాల స్థలం కొంటే విశ్వాసులు అందరూ ప్రార్థన చేయమన్నాడు. ఇది 80 గజాల స్థలం రేపు పొద్దున్న పునాదులు వేసినప్పటికీ ఈ పక్క కొంచెం, ఆ పక్క కొంచెం, ఆ పక్క కొంచెం, ఈ పక్క కొంచెం, ఈ పక్క కొంచెం మొత్తం పెంచుకొని పిల్లలు వేసి స్లాబ్ వేస్తే అది మొత్తం కొలిస్తే 120 గజాల స్థలం వచ్చింది. మున్సిపల్ వాళ్ళు వచ్చేసి అడవిడిగా రేగులు కొనుగొట్టేసి అది ఇది అన్నారు. ఈలోపు ఈయన కొన్న స్థలం 80 గజాలు ఉంటే ఈయన మళ్ళీ కొంత డబ్బిచ్చి దాన్ని తారుమారు చేయించి 120 గజాల స్థలం కింద రాయించి సంతకాలు పెట్టించేసి ఆయనకు కొంత డబ్బిచ్చి చర్చిలో పెట్టుకుని వాళ్ళకి వచ్చి చూపించారు. అబ్బాయి లేదు లేదు నీకు ఎవడమ్మాడు ఏమమ్మాడని చెప్పి తీసుకురని చెప్పాడు. ఈయన వెళ్ళి కొంతమంది విశ్వాసం తీసుకెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చూపించి, సార్ నేను పట్టుకున్నాను సార్ దేవుడి గురించి, సార్ నేను పట్టుకున్నాను సార్ దేవుడి గురించి అని. ఎవరు పట్టుకుంటున్నారు? లోక నాయకులు బతుకుంటున్నారు. దేవుడిని అడగలేదు ఇక్కడ, దేవుడిని అడగలేదు. అసలు దేవుడు సమయం ఇచ్చిన వాళ్ళు ఉంటే కదా. 80 గజాలు స్థలం కొనేసి, 80 గజాలు స్థలం కొని 120 గజాలు చేసి నువ్వు చర్చి కట్టి నువ్వు దేవుడిని ఆరాధిస్తాను చర్చిలో అంటే అది కరెక్టేనా? నువ్వు ఎక్కడ చేసావు తప్పు? ఫస్ట్ అసలు సేవకుడు ఎంత కరెక్ట్గా ఉండాలి అమ్మా? 80 గజాల్లో కట్టాలి. అవసరం అయితే ఒక గది చుట్టూరు వదిలేసుకో. దాంట్లో దేవుడు మాటేంటా? దేవుడు మాటేంటా? 80 గజాలు 70 గజాలు దేవుడు మాటేంటా? నువ్వు ఒక నాయకుడివి, నువ్వే కరెక్ట్ లేనప్పుడు ఇక పక్కవాడు ఎలా కరెక్ట్గా ఉంటాడు? అది పద్ధతి కాదు. చెప్పుతున్నా ఎట్లేదు, అసలు చెప్పుతున్నా ఎట్లేదు. ఇటువంటి వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తారా? అసలు ఏ ధైర్యం అంటే అసలు సేవ అంటే మామూలు మాట కింద ఉందా? ప్రతి విషయంలో అబద్ధమే, ప్రతి విషయంలో మోసమే, ప్రతి విషయంలో మోసం చూపులే. ఏది అసలు అలా తప్పనా? దేవుడు అంటే ఏదో జేబులో పెట్టి వెళ్ళిపోయారా మీరైపోతారు ఒక్కొక్కళ్ళు. అటువంటి చేసి బయట విశ్వాసులు కొత్తగా ఎవరైనా ప్రార్థనకు వస్తే వాళ్ళు ఏమిటారు ఇంకా నీ గురించి సాక్ష్యం ఉందా? చుట్టుపక్కల వాళ్ళందరూ అన్యులందరూ చెప్పుకుంటూ ఉంటారు, చూసాం ఆక్రమించి కట్టుకున్నాడు. ఇది పద్ధతి కాదు అసలు. దేవుడు పని చేయడానికి ఆ అవసరం లేదంటే మానేసుకుని శుభ్రంగా పని చేసుకో, నీ పని నువ్వు చేసుకో. ఏమన్నా దేవుడు ఏంటంటే మన మాట అనిపించుకోవడం అవసరమా? ఆ మాట అనిపించుకోవడం అవసరమా? ఇంకోటి వచ్చేసి సేవకులు అందరూ సేవకులే కదండి ఇక్కడ. ఓకే, మనం మాట్లాడుకున్నాం ఎందుకంటే బైబిల్ క్లాస్ మన మనస్థాలు మనం చెప్పుకొని మనం సరి చేసుకున్నాం. ఒకరి గురించి ఒకరికి చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందా? ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, ఇద్దరు వ్యక్తుల మధ్యలో మూడో వ్యక్తి లేడు. మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడం రైటా రాంగా? 100% రాంగ్. మరి మాట్లాడుకుంటలేదా? అంటే నేను ఇప్పుడు గురించి చెప్తాను, ఇప్పుడే ఈ మాటలోనే దొరికేస్తున్నారు మీరు. ఎట్లా అంటారా?
ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు కూడా మూడో వ్యక్తి బయట ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అది చెడుగా మాట్లాడుకున్నా మంచిగా మాట్లాడుకున్నా తర్వాత విషయం, మాట్లాడుకోకూడదు. అదిగో నువ్వు వాళ్ళ గురించి అవసరం కాదు. ఇప్పుడు అదే అడుగుతున్నాను. ఇప్పుడు చెప్పినా మాట్లాడలేదు మీరు. నేను చెప్పిన వాక్యం అర్థమవుతుందండి మీకు? మీ నోటు మాట్లాడకూడదు. ఇప్పుడు మనకి బాగా ఏమంటారు, లోపల నుంచి వచ్చేస్తే ఉంటాయి. వాళ్ళ గురించి మాట్లాడొద్దు అన్నాను, మళ్ళీ మాట్లాడేస్తారు. అవునా? తప్పు. ఇప్పుడు చిన్న విషయంలో కూడా ఏ ఒక్క చిన్న తప్పు చేసినా దేవుని రాజులో ఏ ఒక్కడు ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ప్రతి దానికి లెక్క తర్వాత చెబుతాం. అసలు మొదటి ఛాన్స్ ఉంటాయి కదా అక్కడ. దేవుడు నీ గురించి ఇల్లు సిద్ధపరుస్తానికి వెళ్ళాడు. నీ ఇల్లు సగంలో ఆగిపోతుంది. సగం ఆగిపోతున్నప్పుడు ఇక దానికి ఇంట్లోకి ఎవరైనా ప్రవేశిస్తారా? లేదా? అక్కడ దాకా దేవుడు బాగానే కడతాడు. నీ సమయం వచ్చేదాకా కప్పేసేటప్పుడు నువ్వు ఏ పాపంలో పడ్డావనుకో నీ ఇల్లు పర్లకు రాజ్యం అలాగే ఆగిపోద్ది. ఇంకా అది పూర్తవదు. ఒకటి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి సేవకులు. ఎందుకంటే ఈ లోకంలో పడి కుటుంబాన్ని పోషించుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి సేవ చేస్తున్నామా మనం? చెప్పండి. ఒకసారి వాక్యం తీయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 19 వరకు చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 19 వరకు. 28 అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించును. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. హల్లెలూయా. అయితే ఇక్కడ మనకి ఏ పరం చెప్పాడంటే దేవుడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇక్కడ ఎవరు చేయమన్నాడు శిష్యులుగా? ఎవరైతే వాక్యం విని సమస్త జనులను ఎలా చేయమన్నాడు? ఎవరు చేయమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడా లేకపోతే విశ్వాసంగా చేయమన్నాడా? శిష్యులుగా శిష్యులుగా ఏంటి లాభం? విశ్వాసంగా ఏంటి లాభం? నేను చెప్పదా? దీంట్లో లాభం ఏంటి? విశ్వాసాలు అయితే సంఘంలోనే ఉండిపోతారు. శిష్యులు అయితే బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. దీంట్లో ఏది మంచిది? శిష్యత్వం. అందరూ శిష్యత్వం కావాలంటారా? ఒకసారి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ఎవరు ఈ రెండింటిలో ఓటు ఎక్కువ వేస్తారో నేను చెప్పిన దానికి సమాధానం చెప్పండి. ఎందుకంటే మీ ఆలోచనలు నాకు కావాలి. ఓకే, మీ మైండ్లో ఏముందో నాకు కావాలి. మొత్తం స్త్రీలతో సహా అందరూ సేవకులే ఉన్నారు. ఇప్పుడు శిష్యులుగా తయారు చేయడం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏమో మీరు చేతులు ఎత్తరా? మాకేం చేద్దాం, మీరు ఏం చెప్తారు ఏంటో మీరే వెళ్ళిపోతామంటారా? చెప్పండి. అందరూనా? అందరూ శిష్యులుగా ఓకే కదా? రైట్, కరెక్ట్. దేవుడు హల్లెలూయా. ఎందుకు అడుగుతానంటే ఒక్కొక్కరు ఉంటారండి, ఒక్కొక్కరు ఉంటారు. అందరూ ఓకే చెప్పారులే కానీ అందరూ కరెక్ట్గా చెప్పారు. ఒక్కొక్కరు ఉంటారు కొంచెం ఆఫ్ మైండ్. ఈ అందరూ చేయిస్తే అందరూ చేయిస్తారు, లేదంటే అందరూ చేయిస్తే దించారు. ఇదే ఓటుగా ఉంటారు. కానీ వాక్యాన్ని అర్థం చేసుకుంటానికి వాళ్ళు మైండ్ పెట్టరు. వేరే విషయాల్లో మైండ్ పొదులు పెడతా ఉంటారు, దీంట్లో పెట్టరు. అందుకని ఏంటంటే సమస్త జనులను శిష్యులుగా చేయండి.
ఇప్పుడు శిష్యులుగా చేస్తే ఇతను ఒకడు ఉన్నాడు అనుకో, ఒక సేవకుడు ఉన్నాడు అనుకోండి, సేవకుడు ఒక అతన్ని శిష్యుగా తయారు చేశాడు. ఓకే, శిష్యుగా తయారు చేసేటప్పుడు ఈ శిష్యుడు ఎంతమందిని శిష్యులు చేస్తాడు? అనేక మంది. ఆ? అనేక మంది. ఇప్పుడు నమూనా చూసుకున్నాము. ఈ చర్చి మాస్టర్ ఎవరు? తిమోథెయి గారు. తిమోథెయి గారు. తిమోథెయి గారు ఎంతమందిని శిష్యులు తయారు చేశాడు? అమ్మా ఆయనే చెప్పాలండి. సూపర్. మీరు బయట వాళ్ళ గురించి మాట్లాడతలేదు, చాలా సూపర్. ఎందుకంటే కరెక్ట్గా లైన్లోకి వచ్చారు. మీరు బయట వాళ్ళ గురించి మాట్లాడతారు, మా వల్ల ఆయన అడిగిన అంటారు. కరెక్ట్గా సమాధానం చెప్పారు నాకు ఇప్పుడు. ఎందుకంటే ఆయన అడుగుతారు వచ్చాక. అంటే ఇప్పుడు సపోజ్ పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. పాస్టర్ గారు ఇక్కడ ఉంటే పాస్టర్ గారు ఈ చర్చకి ఎంతమంది వస్తారంటే మిమ్మల్ని అడుగుతాను. అట్లా చెప్పండి అమ్మా. 100 మంది వస్తారు, 100 మంది వస్తారు. ఈ 100 మందిలో శిష్యుల్ని చేస్తున్నారా లేదా అనేది ఆ ప్రశ్న మీకే. అది జవాబు కావాలి ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు విశ్వాసులు అనుకోండి, విశ్వాసులాగానే ఉండిపోతారు, విశ్వాసులాగానే ఉండిపోతారు, విశ్వాసులాగానే ముసలోళ్ళు అయిపోతారు, విశ్వాసులాగానే ముగించేస్తారు. స్మార్ట్ కార్డు వెళ్ళిపోతున్నాడు. ఈయన మొత్తం ముగించేద్దామా? కనీసం ఇంకేం లేదు అసలు. ముగించేద్దామా? ఏంటంటే జీవితం కదా కొన్ని పక్కనే కూడా కాదు. అయితే శిష్యుడు అనేది ఖచ్చితంగా సేవకుడు శిష్యుడు తయారు చేయాలి. ఇప్పుడు మీరు ఉన్నారండి, సపోజ్ తిమోథి గారు ఉన్నాడు. తిమోథి గారు ఉన్నారు. తిమోథి గారు ఈయనలో ఉన్నదంతా కూడా, ఈయనలో మ్యాటర్ ఉందని చూసారా? ఏ మ్యాటర్? ఈయన ప్రసంగం చేసేది రీతు, ఈయన పాటలు పాడే రీతు, ఈయన వాక్య పరిచర్య, ఈయన పలకరించే విధానం, ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఎవరిలో పెట్టాలి? ఏంటంటే శిష్యుల్లో పెట్టాలి. ఇప్పుడు తిమోథి గారికి ఎన్ని సంవత్సరాలు? నేను అడగలేదు, వద్దులని ఎక్కువ. తిమోథి గారికి ఎన్ని సంవత్సరాలు అంటే ఇది దాదాపు 100 సంవత్సరాలకి ముసలోళ్ళు అయిపోయాడు అనుకోండి. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఈయనలో ఉన్న క్యారెక్టర్ అంతా ఎవరిలోకి రావాలి? ఓకే సరే, ఆయన వదిలేదు, నేను ఎక్కున్నాను. నేనున్నాను, నా పేరు రాజండి. నేను ఒక శిష్యుని తయారు చేశాను. నేను ఒకటి శిష్యుని తయారు చేసిన తర్వాత నాలో ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా, ఏ క్వాలిటీస్? నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను, నేను ఎలాగ వాక్యాన్ని వివరిస్తున్నాను, అంటే నేను ఎలా జీవిస్తున్నాను, సేవ పరిచర్య అంతా కూడా ఈలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నేను బాగా ముసలోళ్ళు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత నా క్వాలిటీస్ ఏ ఒకటైనా కానీ ఈయన గుర్తు చేస్తాడా? గుర్తు చేయడా? ఏంటండి? చేస్తాడు కదా. చేస్తాడు అని చేయండి ఒకసారి. ఎవరు ఎంత పోయినా నేను చూస్తున్నాను ఇక్కడ నుంచి. ఓకే, 50% కదా, 100% చేస్తాడు. ఎందుకంటే ఒకటి, నేను పూర్తిగా ఆయన నాకు సరెండర్ అయిపోడు కాబట్టి నాలో ఎన్ని క్వాలిటీస్ అన్ని ఇచ్చేస్తున్నాను. ఓకే, క్వాలిటీస్ అన్నీ అంటే ఇప్పుడు బాబు నాకు కూడా శిష్యుడు ఉన్నాడు అనుకోండి. శిష్యుడు ఉన్నప్పుడు ఇలా ప్రార్థన చేస్తే దేవుడు ఇలా మాట్లాడతాడు, ఇలా ప్రార్థన చేస్తే దేవుడు ఇట్లా మాట్లాడతాడు. నువ్వు బైబిల్ ఎన్నిసార్లు చదివితే నీకు లోతుగా అర్థమవుతుంది. ఓకే, బైబిల్లో ఉన్న క్వాలిటీస్, బైబిల్లో ఉన్న హైలైట్స్. ఓకే, బైబిల్లో ఉన్న హైలైట్స్ వాక్యాలు ఉంటాయి, తెలుసు కదా. హైలైట్స్ కొన్ని అసలు మామూలుగా ఉంటాయి, చాలా పవర్ఫుల్గా ఉంటాయి. చాలా ఉంటాయి. ఆ పవర్ఫుల్ బిట్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ఒక్కొక్కటి మీకు నిత్యము జ్ఞాపకం చేసేవి, మనం హత్తుకునేవి ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ శిష్యుల్లో పెట్టారు. శిష్యుల్లో పెట్టినప్పుడు నేను అన్ని కూడా నేర్చుకున్నాయి. నేనేదో నేర్చుకున్నా అంతా కూడా ఈయన మైండ్లో ఉంటుంది. ఈయన మైండ్లో నేను పోయిన తర్వాత ఈయనలో ఉంటుంది. ఈయనలో ఉన్నప్పుడు ఈయనకు కూడా ఒక సపరేట్ వే ఉంటుంది. ఓకే, అందరి ఆలోచనలు ఒక ఆలోచనలా ఉండవు, ఒక్కొక్కరు వేరు ఉంటాయి. కానీ
నేను ఇచ్చిన ఆలోచనలో సజెషన్ తీసుకుంటాడు. సజెషన్ తీసుకుని నేను 100 ఆలోచనలు ఇచ్చాను అనుకోండి, ఆ 100లో ఒక 50 చేసుకుంటాడు తగ్గించుకొని. ఈయన మళ్ళీ డెవలప్ చేసి మళ్ళీ ఇంకో 50 కలుపుకుని ఆ 100 నడిపిస్తూ ఉంటాడు. అర్థమైందండి? ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా కానీ ఫిల్టర్ చేస్తే ఫలితం వస్తుంది, ఫిల్టర్ లేకుండా ఫలితం ఉండదు. అందుకే సార్ 50 అన్నాను నేను ఇందాక. ఏదండి? సార్ 50-50 అన్నాను. అదే మీరు నాకులా ఇంటిలో ఇప్పుడు అతనే బాగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే కరెక్టేనండి, 100%. ఎందుకంటే 50 అంటే ఇప్పుడు మనం 50%కి అంటే ఫస్ట్ 100 ఇస్తాం కదా. 100 ఇచ్చినప్పుడు ఏంటంటే ఆయన మన మీద డిపెండ్ అయిపోయి మొత్తం, మన మీద డిపెండ్ అయిపోయి మొత్తం. ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదా, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, దేవుడితో మాట్లాడాలి, ఆయనకి మొబైల్ అనుకుని ఉండాలి, కొత్త యాడ్ చేయాలి, దాంట్లో ఉన్న మాధుర్యాన్ని అందిస్తూ ఉంటాడు. ఇంకొక శిష్యుడికి ఇంకా బలంగా అందిస్తాడు. ఇది ఎప్పుడు అప్డేట్ అవుతుంది? ఎప్పుడు అప్డేట్ అవుతుంది? లోకం డెవలప్ అవుతుంది. ఆ లోకంతో డెవలప్ అయినంత సేపు కూడా ఏదో కూడా డెవలప్ అయిపోతూ ఉంటుంది. ఇంతకుముందు సైకిల్ మీద వెళ్ళి సేవ చేసేవాళ్ళు. సైకిల్ మానేసినట్టున్నారు చాలా మంది. మొత్తం ఎంత తక్కువైనా కానీ బళ్ళే. అవునండి? ఇప్పుడు సైకిల్ ఎవరికైనా ఉందండి ఇక్కడ? సైకిల్ లేదండి. సైకిల్ లేదు కదా. సెల్ ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి? అందరికి ఉన్నాయి కదండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. దీంట్లో కీబోర్డ్ పైన ఎవరికి ఉంది? కీప్యాడ్ మొబైల్ ఎవరికి ఉంది? ఒకసారి నిజంగా చేతులు కీబోర్డ్ మొబైల్ ఉన్నవాళ్ళు. సార్ నేను అడిగేది ఏం తప్పు అడుగుతాను. కీబోర్డ్ అమ్మా చెప్పండి. తప్పటి గురించి మాట్లాడతాను కదా, ఆయనే ఇస్తాడండి. ఉందా మీకు కీబోర్డ్? కీప్యాడ్ అయితే మీకుందా? మీరు ఎంత చదువుకున్నారు? చెప్పండి అయ్యా కాదు, నేను ఎన్నడు ఎన్నో తరగతి చదువుకున్నాను. 5వ తరగతి. సరే కూర్చోండి. 5వ తరగతి చదువుకున్నాడు కాబట్టి ఆయనకి కీబోర్డ్, ఆ కీబోర్డ్ కాదండి, కీప్యాడ్. బాబోయ్, అదే ఫోన్ మొబైల్. 5వ తరగతి. అయితే 5వ తరగతి చదువు. ఇప్పుడు మీరు చూడండి, గమనించండి, ప్రతి ఒక్కరు కూడా శాంపుల్గా మనం గమనించాలి. వాట్సాప్ గ్రూపు దీంట్లో ఎంతమందికి ఉందండి? అందరికీ ఉంటాయి. మెసేజ్లు వస్తున్నాయి ఆ రోజున. ఎవరైనా మెసేజ్లు పంపిస్తున్నారా మీకు? మీరు వాస్తవంగా నిజంగా ఒప్పుకోండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో వాక్యం చదువుతున్నారా? వాక్యం చదువుతున్నారా? ఇలా వచ్చిందనుకోండి అలా చూస్తారు, అలా చేసేస్తారు. ఇలా నెట్టేసిన చాలా మంది ఉన్నారు. అసలు ఎవరో అంటే మనసులో రీఫిలింగ్ ఎలా ఉంటుందంటే ఈయన వాళ్ళకి నేను లేదండి చూడాలి, ఊరిని అర్థమాట ఏం పంపిస్తారా బాబు పొద్దుటేనా అన్న ఫీలింగ్లో ఉంటున్నారు. ఎంత మంచి వాక్యాలు పంపించిన ఫోన్లో వాట్సాప్లో ఎవరెట్లేదు. నటనా జీవితం అయిపోయింది ప్రతి ఒక్కరు, నటనా జీవితం. మీరు ఏదో గ్రూప్లో ఉన్న ఇన్ని మెసేజ్లు పంపిస్తారు, నా మెసేజ్ అందరూ వింటున్నారు అనుకుంటున్నారు. అబ్బా చాలా తెలివి, మీ తెలివి అక్కడే ఉంటుంది. వీళ్ళు వింటున్నారు అనుకుంటున్నారా? అమ్మో, మీకంటే డబుల్ మైండ్. ఏదో బాధపడతామని చెప్పి నేను గ్రూప్లోంచి ఎగ్జిట్ చేయట్లేదు, లేకపోతే ఎప్పటికీ ఏం చేస్తారు. అందుకని దేవుడు ఈ ఆన్లైన్ మెసేజ్లు ఎందుకంటారు, లైవ్గా వచ్చి లైవ్గా మాట్లాడితే ఆ ప్రశాంతత వేరు, ఆ కలుపుకోవటం వేరు, అది వేరే విధంగా ఉంటుంది. వేరు అర్థంలో చూసుకున్నట్టే ఉంటుంది పరిస్థితి. హృదయానికి తాకదు. ఇక్కడ పనిచేయదు, ఇక్కడ పనిచేస్తుంది, ఇది వదిలేస్తారు. ఈ మెసేజ్ల మీద నమ్మకం పెట్టుకోకండి ఎప్పుడు. ఈ వాట్సాప్లో మెసేజ్లు అంతా ఇదే. మీరు చూడండి, ఫోను మొబైల్ అనేది నాట్ అలౌడ్. వాస్తవంగా చెప్తున్నా. ఎలాగంటే మొబైల్ని నమ్ముకోవద్దు అసలు. ఏదంటే దానికి పనికి వస్తుంది. ఎందుకు? మన సేవకులకు కాబట్టి మనకి దాన్ని వాడే విధాన్ని మన దేవుళ్ళు ఎలా వాడొచ్చో దాన్ని వదిలిపెట్టండి. దాన్ని ఎలా వాడకూడదో అలా వాడేస్తున్నారు సేవకులు.
ఆ పనులు మనం చేయొద్దు. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయాలి. ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయాలి. మనకి ఎలా అంటే దీంట్లో ఒక చెడ్డ గుణం ఏంటంటే శిష్యులుగా చేస్తే ఏమంటారు, మీరు చెప్పేస్తారు అందరికి శిష్యులుగా చేస్తే రేపు పొద్దున్న ఇవి మళ్ళీ పాస్టర్ కింద మళ్ళీ నాకు తిరిగి తిరగబడతాడంటారా? 100% తిరగబడతారా? సరే, నేను అడుగుతున్నాను, తిరగబడతారంటారు కదా, దేవుడికి ఏం చెప్పాడు ఈ వాక్యంలో? అయ్యో పాస్టర్ గారు నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు, అసలు మీరు లాక్కొట్టి నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు వాక్యానికి. అలా కాదండి, ఇప్పుడు నేను వాక్యం చదివే చెప్తున్నాను మీకు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇప్పుడు లైన్లో రండి, ఇప్పుడు వేరే లైన్లో రండి. అంటే సేవకుడిగా నీ ఉద్దేశం ఏంటి? తిరగబడతానని చేయడం మానేస్తున్నారు. తిరగబడుతున్నారని చేయడం మానేస్తున్నారు శిష్యులుగా. ఇప్పుడు ఈ ఉద్దేశం నేను అడిగేది, నేను అడగాలండి. ఆ పర్లేదు మాట్లాడితేనే. ఇప్పుడు ఎందుకంటే స్టూడెంట్గా మీరు మాట్లాడారనుకోండి, మీ మైండ్ వాష్ చేసేస్తా, ఏది కరెక్టో ఏది తప్పో నేను రిజల్ట్ ఇచ్చేస్తాను, సరిపోతుంది మనం మాట్లాడుతూ ఉంటే. అయితే ఇప్పుడు శిష్యులుగా చేయకూడదని మాస్టర్కి ఉందా లేదా? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? చెయ్యమంటున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? అంటే ఆయన ఏదో అనుకున్నాడని మీరు చెప్పేస్తున్నారు, ఇది తప్పు కదా? ఆయన ఎలాగో అనుకుంటున్నాడా? ఆయన ఏమను అది మళ్ళీ అందరూ అనుకుంటున్నాడు. అసలు నువ్వేమనుకుంటున్నావు అడిగి సేవకుడిగా నువ్వేమనుకుంటారంటే ఆ విషయం మాట్లాడతలేదని మాస్కీలో పైకి పెట్టేస్తున్నాడు, మనం మాట్లాడితే చేస్తున్నారు అంటే కాదు. ఇప్పుడు మన అంతరంగా మనం అడుగుదాం. ఇప్పుడు దేవుడు చెప్పిన వాక్యం, ఇప్పుడు ఈ వాక్యాన్ని పక్కన పెట్టేస్తే మనం వెళ్ళిపోతాం పర్లేదు రాజ్యం అంటే. అసలైతే మనకి ముఖ్యమైనది ఏంటో చెప్పగలరా మీరు? ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం ఏంటి? నీ జీవితానికి ముఖ్యమైన విషయం ఏంటి? మళ్ళీ ఇంకోసారి అడుగుతాం, కరెక్ట్గా చెప్పకపోతే ఇప్పుడు చెప్తాను సంగతి. ముఖ్యమైన విషయం, నువ్వు పుట్టినందుకు, ఈ లోకంలో పుట్టినందుకు ముఖ్యంగా దేని గురించి, నువ్వు ఏం చేద్దామని గాలి వెళ్ళిపోయింది. అసలు దేవుడి రాజ్యానికి వెళ్దామని కదా నీ పోటంతానే, అవునా? మన ఆత్మ నరకంలో కాలకూడదని కదా ఈ ప్రయత్నం అంతానే, అవునా? మన ఆత్మ నరకంలో కాలకూడదు. నరకం గురించి తెలుసు, పరలోకం గురించి తెలుసు, మన సేవకులకు కాబట్టి పరలోకం గురించి తెలుసు, నరకం గురించి తెలుసు. కానీ ఈ ప్రయత్నం అంతా మనం దేవుడి రాజ్యానికి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు పార్టర్గా ఉండి ఒక 200 మంది 300 మంది విశ్వాసులుగా పెంచుకుని నీ కుటుంబం అంతా బాగుండి ఒక 2 కార్లు కొనుక్కుని 2 బైకులు కొనుక్కుని నీ పిల్లలకి ఇంకో 2 చర్చలు కట్టించి మొత్తం అలా డెవలప్ అవుతూ ఉంటే, నువ్వు డెవలప్ అయ్యి చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తే అది మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ నన్ను అడుగుతున్నారు రివర్స్. భలే ఉంది. ఇప్పుడు దాకా చెప్పిన మళ్ళీ ప్రయోజనం అంటే లాస్ట్ నేను ఇప్పుడు దాకా చెప్పినా ఏమో రివర్స్ నన్ను అడిగేస్తున్నాడు, ప్రయోజనం ఏముంది? ప్రయోజనం అది చెప్తున్నా. ఎందుకంటే ఇంత సేవ చేస్తున్నాం, ఇప్పుడే గమనిస్తున్నారా? శిష్యులుగా తయారు చేయడానికి చాలా మంది భయపడిపోతున్నారు. శిష్యులుగా తయారు చేయడానికి చాలా మంది భయపడిపోతున్నారు. అంటే నీ ఆలోచన ఏంటి అసలు? అమ్మా నేను తినాలి. నాకు 200 మంది విశ్వాసులు వస్తే 200 మంది మనిషికి 100 రూపాయలు పంపిస్తే వస్తుంది, నేను ఎంత డెవలప్ అవుతే నేను తెలియదు తిరుగుతాను. ఇదే జీవితం. ఎందుకు బయటికి వెళ్ళి పని చేసుకో, గోల్డెన్ డబ్బులు ఇస్తారు. సేవకుడు అంటే అర్థం ఏంటండి? అమ్మా సేవకుడు అంటే సేవకుడు ఎక్కడ రాస్తుంది ఇక్కడ? ఒకసారి సరే తర్వాత మాట్లాడతా. సేవకుడు అంటే పరిచారకుడు అంటే
సేవకి అంటే ఆయన పరిచయం చేసేవాడు, పనిచేసేవాడు. దేవునికి మధ్యవర్తి, దేవునికి ఏమన్నారు? పనిచేసేవాడు. రైట్, కరెక్ట్. సేవకుడు అంటే దాసులుగా తగ్గించుకుని పరిచర్య చేసేవాడు. పరిచర్య. పరిచర్య కాదు, నేను పరిచర్య అంటే మళ్ళీ అది వేరే విధంగా మాట్లాడతాను. సేవకుడు అంటే సేవ చేసేవాడు. సేవ చేసేవాడు అంటే ఓ రకంగా లోకంలో ఉండి చెప్పుకోవాలంటే పని చేసేవాడు. నువ్వు చెప్పింది నేను చేయాలి, నువ్వు చెప్పింది నేను చేయాలి. సేవకుడిని అంటే సేవకుడు అంటే ఇప్పుడు ఒకటి గురువుగారు గొప్ప, శిష్యుడు గొప్ప. ఒక మాట అడుగుతారు, గురువుగారు గొప్ప, శిష్యుడు గొప్ప? గురువుగారే గొప్ప. గురువుగారు గొప్ప అయినప్పుడు గురువుగారు చెప్పింది శిష్యుడు చెయ్యాలి. ఓకేనా? తర్వాత కొన్నాళ్ళు అయినప్పటికీ ఈ శిష్యుడు ఏమవుతాడు? అది గురువు అయిన తర్వాత మళ్ళీ ఈ పెద్ద వయసు వచ్చినప్పుడు ఆయన ఏమవుతాడు? అలాగా డెవలప్ అవుతూ జనరేషన్ పెరుగుతూ ఉంటూ అలా వినాలి. ఇప్పుడు మన ఆట వింటున్నారు, మనం చేస్తున్నాము. అయితే సేవకుడు సేవ చేయాలి. సేవ చేయాలంటే ప్రతి దానికి ముందు ఆయనే ఉంటారు. కొంతమంది మాస్టర్లు ఉంటారు, మొత్తం కూర్చుని మొత్తం పనులన్నీ చేపించేస్తూ ఉంటారు. కూర్చుని మొత్తం పనులన్నీ చేపిస్తూ ఉంటారు. నీకు దీంట్లో అర్హత లేదా పనిచేయడానికి చేయాలి కదా. తగ్గించుకునే గుణం మనకు ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. యేసుక్రీస్తు ఎవరు పాలు కడిగాడండి? ఎంతమంది శిష్యులు అమ్మా? 12 మంది 11 మంది? అందరు శిష్యులు కాళ్ళు కడిగాడు. ఒక మాట చెప్తాడు, ఒక వాక్యం ఒక తీసుకున్నాం, మామూలుగా డైరెక్ట్గా చెప్తాను. అయితే కాళ్ళు కడిగాడు కదా, వాక్యం చెప్తుంది ఎవరైతే పెద్దగా ఉండాలో, ఎవరైతే ఫస్ట్ స్థానంలో ఉండాలో వాళ్ళే చిన్న స్థాయికి వచ్చేసి పని చేయాలంట. షార్ట్కట్లో చెప్తున్నాను. చిన్న స్థాయికి అంటే ఆ పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి చిన్న స్థాయిలో వచ్చేసి ఆ పని చేయాలి. అది ఏ పని అయినా కానీ. అలాగా దేవుడు చెప్తున్నాడు, మనం ఎవరైతే పెద్దగా గురువుగా ఉండాలనుకుంటున్నామో ఆ గురువే చిన్న స్థాయిలో ఉండి ఆ పనిని చేయాలి. కాళ్ళు యేసుక్రీస్తే కాళ్ళు కడిగాడంటే మనం ఆఫ్టర్ మనకంత గమనించండి ఒకసారి. మనకు అడిగామా ఎవరి వాళ్ళన్నా? అమ్మా మీరు చేశారా? ఎంతమంది కడిగారు? ఓకే, పాస్టర్కి చేశారా? సేవకులు చేశారా? విశ్వాసులు ఏం పాపం చేశారు? ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి అంటే, ఒకరినొకరు ప్రేమ పొందుకోవాలంటే అసలే నీలో అహం అనేది ఫస్ట్ క్లియర్ అయిపోవాలి. అహం గర్వం ఇవి ఉండకూడదు. ఇంకా ఇమీడియట్గా వచ్చి కొని కొంచెం ఇప్పుడు సార్ ఉన్నాడు, ఈయనకి నాకు కొంచెం మనస్పర్ధ వచ్చింది. మనస్పర్ధ వచ్చినప్పుడు బాగా అన్నాడు అనుకో, నేను కూడా బాగున్నాను అనుకో, అట్లా విసిరిగా మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ రోజు వచ్చాడు. నెక్స్ట్ రోజు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? పలకరించాలి. పలకరించిన తర్వాత సంగతి స్పాట్ ఇమీడియట్లీగా మనం ఏం చేయాలంటే, ఇది సాధారణంగా పెట్టిన సమస్య కాబట్టి ఇమీడియట్లీగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి హార్ట్ఫుల్గా మాట్లాడాలి. లేదు నన్ను ఆయన మాట్లాడేవాడు ఎదురుకో శుభ్రంగా బేసిని తెచ్చి అక్కడ పెట్టి నీ కాళ్ళు కడిగిన తర్వాత నేను ఆయన కాళ్ళు పట్టుకున్నప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది అంటే, నోటితో మాట్లాడుకున్నాం, మనందరం నోటితోనే తిట్టుకున్నాం. సపోజ్ నేను వచ్చి తప్పు అయిపోతుందని చెప్పడానికి ఆ బ్రదర్ రండి అని చెప్పి బేసిని పెట్టి 2 జబ్బులు ఏం తీసుకొచ్చి నీ కాళ్ళు కడిగితే అది ఏ స్థితిని తీసుకొచ్చింది నాకు? దేనాతి దేనం స్థితి, మామూలు స్థితి కాదండి. అది అప్పుడు నీకేమనిపిస్తుంది? ఇప్పుడున్న వాడు దిగిపోతాడు కిందకి. దిగుతాడా? ఇలా దిగిపోయి వదిలే ఆ మాట అనుకున్నాను కానీ ఏం కాదు, వాటేసుకుంటాం. ఎంత ప్రేమ పడుతుందండి అక్కడ.
అసలు నీకు వంగే ప్రసక్తే లేదు అసలు. కింద కూర్చోమంటేనే కొన్ని ఆలోచిస్తాం. ఇక కుర్చీలో కూర్చుని ఎలా ఉన్నాం, మామూలు ఒంగుడు కాలు కడితే ఎంత తగ్గించుకున్నట్టు. అసలు నీకు ఏం ఉండదండి అసలు. మొత్తం ఆ బాడీలో నుంచి నీ గురించి కన్నీటితో కారిపోతుంది అసలు. ఎదటో వాళ్ళు కాళ్ళు పట్టుకుంటేనే మొత్తం నీళ్ళలో ఏ పాపము లేదన్నట్టు, ఆయన మీద ఏ దోషము లేదన్నట్టు అది క్లీన్ అయిపోతుంది ఇమీడియట్గా. మరి రేపు పొద్దున్న 3వ రోజు వచ్చినప్పుడు ఎలా పలకరిస్తాను నన్ను? రండి రాజు గారు రండి అని. అసలు నీకు నీలో ఏదైనా నీతో ఎక్కువ మాట్లాడాలని నాకు ఉంటుంది, నాతో ఎక్కువ మాట్లాడాలని నీకు ఉంటుంది. అలా పరిచయం. మరి ఆ పరిచయాన్ని పొందుకున్నారా ఎప్పుడైనా? ఏదో మనం దోస్తులు ఫ్రెండ్స్ ఎలాగా టీ కాఫీ తాగి ఫ్రెండ్లమా, లేదంటే ఫోన్ చేసి ఫ్రెండ్స్మా, లేదంటే ఒకరోజు అటు ఇటు తిరిగి వెళ్ళి ఊర్లు ప్రయాణం చేసి ఫ్రెండ్స్మా, లేదంటే ఏదైనా కమిషన్ దగ్గర ఫ్రెండ్స్మా? ఆలోచించండి ఒకసారి సేవకులుగా. ఎటువంటి ఫ్రెండ్స్మా, ఎటువంటి స్నేహితులు? కాళ్ళు కడిగి ఊడికి ఎప్పుడు ఉండదండి అహంకారం. ఉంటుందా? ఉండదు. ఈ పని అసలే మీ అంతరాత్మ మమ్మల్ని అడిగి మీకు విరోధంగా ఎవరైనా కొంచెం ఒక అహంకారంగా మాట్లాడి అట్లా ఉన్నారనుకోండి, ఆ పని చేసి చూడండి అసలు ఎంత ఆనందం పొందుకుంటారు. అవును కదా? చేస్తారా? నేనంటే ఎవరి జోలికి వెళ్ళండి, నేను ఎవరు మాట్లాడితే నేను ఊరుకోను, ఓకే నా పాటికి నేను ఉంటాను అంటారా? మరి సేవకులుగా ఈ పనులు కూడా చేయాలంటే మీరు యేసుతో సన్నిహితంగా ఉంటానంటున్నారు. మరి యేసుతో ఉన్నప్పుడు యేసులో ఉన్న క్వాలిటీస్ ఉండాలి కదా నీకు. లేవు. ఎక్కడెక్కడో మాటలు పుట్టుకొచ్చేస్తాయి ప్రసంగంలో, ఎక్కడెక్కడో మాటలు. అసలు ఎన్ని యాడ్ చేస్తారు? ఎవరో గురించి ఎవరెవరి గురించో మొత్తం ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు ఆ పేర్లు ఊళ్ళు తెలవని వాళ్ళు వాళ్ళందరి పేర్లు చెప్పుకుని ప్రసంగంలో ఇమిడి చేస్తారు. అవునా కదా? మీరు ఇండే ఉంటారు, అందరూ యూట్యూబ్ అంటే చాలా మంది ఉంటారు. ఆ ప్రసంగాలు పెద్ద పెద్ద ప్రసంగాలు వింటారు. ఆ ప్రసంగంలో దేవుని వాక్యం కొంచెమే కనపడుతుంది, ఇతరులు అంతా కూడా మొత్తం ఎంత ఉండదు అంటే. అవునా కదా? ఆయన ఊరు తెలదాం, ఆయన పేరు తెలదు, ఆయన ఏం పని చేస్తాడో తెలదు. ఇంగ్లీష్లో 2 ముక్కలు మాట్లాడేసి ఆ పేరు చెప్పి ఇంత పొడుగు సాగ తీసి ఇంత ప్రసంగం చేస్తే ఎవరంటారు? భలేవుంది అంటారు. భలేవుంది అంటే ఈ ఆత్మీయం ఉందా? ఆత్మీయం దూరుతుందా? నువ్వు చెప్పే మాటలు లేవు. అంతా పైన పడ్డారు లోన్లు అంటారు అంటారు. చూసారా? మీరు మన ఊర్లో ఇక్కడ పైపులు ఉన్నాయండి, ఇక్కడ పైపు కొడతారు కదా, హ్యాండ్ పైపులు ఉన్నాయా? బోర్లు కదా? ఓకే, మీకు ఉపమానం చెప్తాను వినండి, జాగ్రత్తగా ఉపయోగించింది. అది బోర్లు అది పైపు కొట్టేటప్పుడు బిందు పట్టుకెళ్ళి పైపు కొడితే ఆ బిందు నిండుతుంది. బిందు నిండి పొలిపోయిన మళ్ళీ కొడుతుంటే బిందులోంచి బయటికి నీళ్లు వెళ్ళిపోతాయి. దూరం నుండి చూసే వ్యక్తి చూసుకుని ఇదేంటా పిచ్చోడా మంచోడా, మొత్తం బిందు నిండిపోయిన ఇంకా నీళ్లు కొడుతున్నాడు అనుకుంటాం. ఓకే, అది బిందు నిండింది. అదే ఒక వ్యక్తి మనల్ని కళ్ళని మైమర్పించాలని చెప్పి ఆ బిందు అక్కడ పెట్టి, ఖాళీ బిందు అక్కడ పెట్టి పైపు కింద దాని మీద మూతేసి, ఓకే మూతేసి నీళ్లు కొడుతున్నాడు అనుకోండి. నీళ్లు కొట్టిన తర్వాత నీళ్ళు ఎక్కడ పడతాయి? మూత మీద పడతాయి. మూత మీద పడి ఎక్కడ పడతాయి? బిందులోకి వెళ్తాయా? బయటికి వెళ్తాయి. ఇప్పుడు దూరం నుండి చూసే వ్యక్తి చూసాడు అనుకోండి, ఎలా కనిపిస్తాయి? ఎలా కనిపిస్తాయి? చెప్పరా సమాధానం? అమ్మా బింది అంటే మైక్ మీద ఎదిరించాను, ఎందుకు ఇచ్చాను? అలాంటి మాటలు ఎఫెక్ట్ ఇస్తారని చెప్పి చెప్పండి. ఇప్పుడు మైక్ ఒకసారి బిందు నిండిపోయి పొర్లు పోతున్నానంటే కనపడుద్ది. ఇంతకీ లోపల వాటర్ ఉందా లేదని ఎవరికి తెలుసు? ఆ బింది పెట్టినోడికి పైపు కొట్టినోడికి తెలుస్తుంది. ఇప్పుడు జీవితాలు, కొంతమంది జీవితాలు అర్థం చేసుకోండి, కొంతమంది జీవితాలు ఈ విధంగానే కనపడుతున్నాయి. ఎవరయ్యి? సేవకులు ఈ విధంగానే కనపడుతున్నాయి. బయటోడికి బాగానే కనపడుతున్నావు,
లోన మాత్రం అంతా డొల్లగా ఉంది, మొత్తం ఏమి లేదు, ప్రార్థనా శక్తి లేదు, ప్రార్థనా బలం లేదు, వాక్య బలం లేదు. పొట్టసిద్ధ అక్రమకు రాదంటే చూసారా, ఆ వాక్యంలో ఏ మూల ఏముంటుందో తెలియదు. ఏం చేస్తున్నాడు? వాక్య ధ్యానం చేస్తున్నారా? వాక్యం ధ్యానిస్తున్నారా? చెప్పేవారు లాగా ఉంటున్నారా? చూడండి, ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. లోకం అంట, వినండి, లోకం ప్రపంచం అంతా కూడా ఎవరి గురించి ఎదురు చూస్తుంది? వాక్యం చెప్పేవారి గురించి ఎదురు చూస్తుందా, లేదంటే వాక్యానుసారంగా జీవించే వారి గురించి చూస్తుందా? వాక్యానుసారంగా జీవించే వారి కొరకు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగా. మరి ఆ విధంగా మనం ఉంటున్నామా సేవకులుగా? అంటే ఉంటున్నామా? ఉండాలి. ఎందుకంటే ఈ మాటలు కూడా కరెక్ట్గా చెప్పకుండా దీంట్లో కూడా మనం కొంచెం వెనకడుగు వేస్తున్నాము. మనం చాలా 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 తగ్గించుకోవాలి. రోజు రోజుకి మనం ఏ రూపంలో రావాలి? క్రీస్తు స్వారూప్యంలోకి రావాలి. ఎప్పుడు దాకా రావాలి? పరలోకం చేరే వరకు. ఒక మాట చెప్తాను, ఎప్పుడు దాకా చేయాలంటే మనం పోయే వరకు, ఆయన వచ్చే వరకు. అర్థమైందా? మనం పోయే వరకు, ఆయన వచ్చే వరకు, రెండింటిలో ఏదో ఒకటే జరిగే వరకు మనం ఎలా ఉండాలి? రోజు రోజుకి డెవలప్ అవుతున్నావా, లేకపోతే రోజు రోజుకి తగ్గిపోతున్నావా? డెవలప్ అవుతూ ఉండాలి. మనం మాటలు చెప్పే వాళ్ళ ఉంటున్నామా, లేకపోతే లైవ్గా మనం అనుభవించి మామూలుగా లైవ్గా మనం చూస్తున్నామా? ఎట్లా అంటే కొన్ని జీవితాలు కొంతమంది జీవితాలు యాక్టింగ్ అయిపోయాయండి. యాక్టింగ్ మాస్టర్లు కూడా అబద్ధం పడుతున్నారు. మాస్టర్ గారు అన్నారు, మొన్నసారి ఇచ్చాను మీ ఇంటికి, విశ్వాసంగా అంటున్నాడు మాస్టర్ గారు, మొన్నసారి ఇచ్చాను అబ్బా ఇంటికి, మీరు లేరు, నేను వచ్చేసాను, రాజకీయాలను వచ్చాను, మీరు లేరు, 15 రోజులు అయితే ఇప్పుడు కనపడ్డాను అన్నాడు మాస్టర్ గారు. ఆయన ఏం చెప్పాలి సమాధానం? మరి లేనండి, మరి పనికి వెళ్ళిపోయాను, నా కుమారులు మీరు వచ్చారు, నాకు వెళ్దాను. అలాగేలాగా తెచ్చుకోవాలి, నేను వచ్చాను లేదు, 12 రోజులు కనుక్కో, నేను వచ్చాను మీ ఇంటికి, నువ్వు లేవు, నువ్వు కనుక్కోవాలి అంటున్నాడు. ఎవరిది బాధ్యత మీరు చెప్పండి ఒకసారి. పాస్టర్కి ఉండాలా బాధ్యత, విశ్వాసం ఉండాలా బాధ్యత? ఈయన వచ్చినప్పటికి ఆయన పనిలోకి వెళ్ళిపోయాడు, 9 అయింది, నేను ఖాళీగా 9 గంటలకు వెళ్ళాడు, ఆయన పొద్దున్నే 10 గంటల పనికి వెళ్ళిపోయాడు. ఈయన వచ్చినప్పుడు ఆయన లేడంట, అందుకని ఆయన ఇంటికి వెళ్తే మానేశాడు. ఆయన ఇంటికి వస్తలేదు మానేసి ఆయన మానేశాడు చచ్చి. ఎవరు పోతున్నారు ఇప్పుడు? నీకు బాధ్యత ఏంటి? నీకు 100 గొర్రెలు నాకు చెప్పాడు యేసయ్య, 100 గొర్రెలు గొర్రె తక్కువ పోతుంది అన్నప్పుడు నువ్వు ఆ గొర్రె దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళాలి? ఆయన పెట్టేంతవరకు వెళ్ళాలి. ఎందుకంటే ఆ వ్యక్తి పొద్దున్న లేడు, మధ్యాహ్నం వెళ్ళు, దొరికేంత వరకు కూడా వెళ్ళాలి. మధ్యాహ్నం కుదరలేదు అనుకోండి, సాయంత్రం వెళ్ళు, లేదంటే మరో రోజు వెళ్ళు. నీ పని ఏంటి? నీకు దేవుడు ఏమని చెప్పాడు? ఖాయమని చెప్పాడు. నువ్వు ఆ గొర్రె కాసినప్పుడు వాడు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయినా నీకు దానికంటే ఎక్కువగా సమయం ఇస్తున్నాడు దేవుడు నీకు. మీరు ఇక్కడ దాటిపోతాడని తెలుసు, నువ్వు అక్కడ ముందరగా వెళ్ళిపోవాలి కొట్టికి. ఆ ప్రయత్నం చేస్తున్నామా? మీరు మాట్లాడే తిడితే అని వెళ్ళిపోతున్నావా? రేపు పొద్దున్న ఎక్కడ అడుగుతాడు, మీరు ఎంతమందిని డిలీట్ చేశారో, ఎంతమందిని వద్దనుకున్నారో విశ్వాసుల్ని, వాళ్ళందరి గురించి కూడా దేవుడు రేపు పొద్దున ఒక రోజున లెక్క అడుగుతాడు. అడిగినప్పుడు మీరేం చెప్తారు? మౌనంగా నుంచోవాలి. ఇంకా పోలీస్ స్టేషన్లో దొంగలు నుంచోడో చూసారా, ఆ టైంలో ఇంకా నుంచుంటాం. ఏం చేస్తారు? ఇంకా దేవుడు నమ్మకం స్ఫూర్తించగలరు. హల్లెలూయా. చిన్న పాట పాడండి ఎవరైనా, స్పెషల్ సాంగ్ 1 గంట ఉంటుంది, మీరే పాడండి. అక్కడ మైక్ తీసుకోండి.
దేవుని నామానికి స్తోత్రాలు. వచ్చిన దైవజనులందరికీ నామాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి నామాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా.